ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో వచ్చేసి సోమవారం రోజు వీడియో అన్నమాట. కొంచెం లేట్ అయిందండి, క్షమించండి. ఇక్కడ వచ్చేసి కార్తీక సోమవారం కాబట్టి మనం వచ్చేసి ఆ రోజు సముద్ర స్నానం చేసి శివాలయానికి వెళ్ళి దీపం పెట్టుకుంటాం కదా, ఆ వీడియో అన్నమాట. ఈ వీడియో చాలా బాగుంటుందండి, లాస్ట్ వరకు చూసి నచ్చితేనే లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను 3 కల్లా 3 గంటలకే లేచేసి బయట మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి లోపల ఇంట్లో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మనము బయట క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత తలస్నానం చేసి ఇంట్లో పని అనేది ఏ పనైనా చేసుకోవాలి. స్నానం చేయకుండా మాల వేసినప్పుడు ఏ పని చేసుకోకూడదండి. ఇంట్లో పని అనేది అంత నిష్టగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను స్నానం చేసేసాకే ఇక్కడ నేను ఇల్లు అనేది క్లీన్ చిమ్మేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఇలా మాప్ పెట్టుకుంటున్నాను. మాప్ పెట్టుకునే ముందు మనం అంటే దేవుడు పూజ గదిలో ఉండే సామాను మొత్తం బయట పెట్టేసుకుంటున్నాను. అలా బయట పెట్టేసుకొని తర్వాత మనము ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటే చిన్న విషయం అండి, మనము అయ్యప్ప మాల వేసినప్పుడు 2 పూటల పూజ సామాన్ అనేది మనము క్లీన్ చేసుకోవాలి. ఒక పూట చేయకపోయినా చాలా అంటే చాలా తప్పండి. 2 పూట్ల క్లీన్ చేసుకోవాలి. ఈ దీపారాధన కుందన్లు అనేవి మనము 2 పూట్ల అంటే వెలిగించిన దాంట్లోనే వెలిగించకూడదు అనమాట. ఒత్తులు అనేవి తీసేసుకొని అండ్ దీపారాధన కుందన్లు అనేవి క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇలా వచ్చేసి ఇలా పెట్టేసుకొని ఆ ఇల్లు మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఈ దీపారాధన కుందన్లు అనేది తోమేసుకుంటానండి. ఇక్కడ వచ్చేసి మనము దేవుడు పూజ గది మొత్తం ఇలా చీపురుతో చిమ్మకూడదు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తే ఇక్కడ వచ్చేసి నేను క్లాత్ తీసుకొని క్లాత్తో ఇలా మొత్తం బయటికి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అంటే ఇల్లు మొత్తం తుడుచుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనము తుడిచే కర్ర ఉంటుంది కదా, దీంతో తుడుచుకుంటున్నాను. ఇలా తుడిచేసిన తర్వాత మొత్తం ఇల్లు మొత్తం ఇక్కడ వచ్చేసి నేను అయ్యప్ప మాల వేసినప్పుడు మార్నింగ్ ఇల్లు మొత్తం తుడుచుకుంటాను. నైట్ వచ్చేసి దేవుడు పూజ గది వరకే నేను క్లీన్ చేసుకుంటాను అనమాట. అంటే పోయిన సంవత్సరం వేసినప్పుడు 2 పూట్ల క్లీన్ చేసేదండి. తెలియక కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి మార్నింగ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి, సాయంత్రం పూట వచ్చేసి పూజ గది వరకే చేసుకుంటే సరిపోతుంది అని చెప్పారు. ఇక్కడ వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇలా దీపారాధన కుందన్లు అనేది పెట్టేసి ఇలా దీపాలు అనేది పెట్టాను అనమాట. ఇలా ఒత్తులన్నీ పెట్టేసిన తర్వాత మా స్వామివారు దీపం అనేది వెలిగించారండి. వెలిగించిన తర్వాత ఇక్కడ చూడండి చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉందండి. నాకైతే ఇలా దీపాలు పెట్టుకున్నప్పుడు ఇలా చాలా అంటే చాలా వీడియోలు తీస్తానండి. నాకేంటో అలా అనిపిస్తుంది అనమాట. చాలా ముద్దుగా అనిపిస్తారు కదా స్వామివారు, చూడండి చాలా కళగా అనిపిస్తారండి. ఇలా దీపం పెట్టేశాక ఇక్కడ దీపాలు పెట్టేసుకొని వెళ్తున్నామండి సముద్ర స్నానానికి. ఇక్కడ వచ్చేసి సముద్ర స్నానానికి వెళ్ళేటప్పుడు అరటి పళ్ళు, టెంకాయ, పూలు, కడ్డీలు, పసుపు, కుంకుమ అంటే 365 ఒత్తులు ఉంటాయి కదా, అది తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని దీపారాధన చేసుకునేసరికి 4:35 అలా అయిపోయిందనమాట. అప్పుడు వచ్చేసి ఇక్కడ సముద్రంకి వెళ్తున్నాను అనమాట. సముద్ర స్నానం చేసేసి అక్కడ కూడా దీపం అనేది పెట్టుకున్నామండి. ఇక్కడ వచ్చేసి మాకు సముద్రంకి మాకు మధ్యలో ఒక ఊరే ఉంటుందన్నమాట. పాలెం అంటారు కదా, ఆ పాలెం అనేది మధ్యలో ఉంటుంది. ఒక 1 కిలోమీటర్ అంతే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అండి సముద్రం దగ్గరికి. చాలా దగ్గర అనమాట. ఇక్కడ వచ్చేసి సముద్రం దగ్గరికి వచ్చేసాము. అలా సముద్రం దగ్గరకు వచ్చేసి ఇలా స్నానం చేసేసాక ఇక్కడ వచ్చేసి మనము సముద్ర దేవతకి ఇక్కడ మనము దీపం అనేది పెట్టుకోవాలి. మనము ఇక్కడ వచ్చేసి సూర్యోదయం కాకముందే దీపం అనేది పెట్టుకోవాలి అని చెప్పేసి మేము ఇలా లేట్ నైటే వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి దీపం అనేది ముట్టించుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి దీపం పెట్టేదానికి అస్సలు కొన్నిసార్లు గాలి అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది, కానీ ఈరోజు అయితే అస్సలు గాలి అనేది రాలేదండి. సముద్రం దగ్గర దీపం పెట్టామనుకోండి గాలి అనేది ఎక్కువగా ఉంటుంది కదా, కానీ ఆ రోజు వచ్చేసి గాలి అనేది రాలేదన్నమాట. చాలా బాగా అంటే చాలా బాగా దీపం అనేది వెలుగుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి దీపం అనేది ఇక్కడ మేము ఒక చిన్న గుంటలాగా తీసేసి అక్కడ
ఒక చిన్న ప్రమిది తీసుకొని ఆ ప్రమిదిలో దీపం అనేది పెట్టేసామన్నమాట. అలా దీపం పెట్టేసి చుట్టూ పసుపు కుంకుమ అండ్ పూలు ఇలా పెట్టేసుకున్నాము. ఇలా పెట్టేసి అరటి పళ్ళు అండ్ హారతి కూడా ఇస్తున్నాము. ఒక చిన్న టెంకాయ కూడా కొట్టుకున్నామండి. ఇక్కడ వచ్చేసి మా ఊరిలో 30 మెంబర్స్ అనేది అయ్యప్ప మాల వేశారని చెప్పాను కదా, వాళ్ళందరం వచ్చామన్నమాట. ఒకటేసారి వచ్చేసి సముద్ర స్నానం చేసి దీపం అనేది పెట్టుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి ఇలా దీపం అనేది పెట్టేసుకున్నాం కదా, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ అందరం ఒకేసారి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరూ వెలిగించుకున్న దాకా ఉండాలి కదా. ఇక్కడే లేట్ అయిపోయిందండి, 5:30 అలా అయిపోయిందనమాట. శివాలయంకి వెళ్ళేసరికి సూర్యోదయం అవుతూ ఉంది. శివాలయంకి వెళ్ళే ముందు ఇక్కడ వచ్చేసి మేము ఈ దీపం అనేది పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము టెంకాయ అనేది కొట్టుకోవాలి కదా. టెంకాయ కూడా కొట్టుకోవడానికి అక్కడ రాళ్ళు కూడా ఏం లేవండి, ఏదో ఒక చెక్క ఉంటే దాన్ని తీసుకొని కొట్టి అప్పుడు స్వామివారికి సమర్పించామన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ మట్టిలోని ఇలానే కూర్చొని దీపం అనేది పెట్టుకున్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి అందరం ఇలా చూడండి ఒక చిన్న గుంటలాగా తీసేసుకొని దాంట్లో దీపం అనేది పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి హారతి ఇచ్చినప్పుడు ఎక్కడైనా సరే అయ్యప్ప స్వాములు అనేది ఇలా శరణఘోష అనేది చెప్పుకోవడం తప్పనిసరి అండి. ఇక్కడ వచ్చేసి ఈ 30 మెంబర్స్ వచ్చారు కదా, ఇలా వరుసగా ఒకే లైన్లో పెట్టేసుకున్నాం అన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత అందరం ఒకేసారి శరణఘోష చెప్పుకొని ఆ తర్వాత శివాలయానికి అనేది బయలుదేరామండి. ఇక్కడ వచ్చేసి చూడండి వరుసగా లైన్లో ఉంటారు, చూపిస్తాను. అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం అంటే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ వచ్చేసి అయ్యప్ప మాల అంటే చాలా నిష్టగా ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మా చిన్న బాబు అండ్ హస్బెండ్ స్వామి ఇద్దరు వేసారనమాట. ఇక్కడ చూడండి వరుసగా లైన్లో నిలబడేసి స్వామివారికి శరణఘోష చెప్పుకొని అండ్ సముద్ర దేవతకి దండం పెట్టేసుకొని వచ్చేసామని. ఇక్కడ వచ్చేసి ఇది మా ఊరికి ఇంకో ఊరు అన్నమాట, పెద్ద ఊరు ఉంటుంది కదా, అక్కడ శివాలయం అనేది. ఈ శివాలయంకి వచ్చేసామండి. ఈ శివాలయానికి ఎక్కడెక్కడ నుంచో వేరే వేరే ఊర్ల దగ్గర నుంచి కూడా ఈ శివాలయానికి అనేది వస్తూ ఉంటారండి. ఇంతకు ముందు లాగా ఇప్పుడు లేదన్నమాట. ఈ స్వామి గుడిలో ఉండే పూజారి వచ్చేసి ఒక అవ్వలా ఉండేది. ఆ అవ్వ ఇప్పుడు లేరండి, ఆమెకి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంటి దగ్గరే ఉన్నారు. కానీ ఇప్పుడు అంతగా రావట్లేదన్నమాట. ఇక్కడికి వచ్చేసి మేము దీపం అనేది పెట్టేసుకున్నాం. చూడండి ఇక్కడ స్వామి వాళ్ళందరూ గుడి చుట్టూ పెట్టేసుకున్నారండి. గుడి చుట్టూ కాకుండా మనం మారేడు చెట్టు కింద పెట్టుకుంటాం కదా దీపం అనేది, కానీ ఇక్కడ వచ్చేసి మారేడు చెట్టు ఉండింది కానీ పెద్ద చెట్టు అండి, కానీ అది పడిపోయి విరిగిపోయిందనమాట. అందుకని చెప్పేసి దాన్ని కొట్టేశారండి. అందుకని చెప్పేసి మేము గుడి చుట్టూ ఇలా శివయ్యకి ఇలా దీపం అనేది పెట్టేసుకున్నాము. ఇలా గుడిలోకి రాగానే దీపం పెట్టగానే చాలా అంటే చాలా ప్రశాంతతగా అనిపించిందండి. మనసుకి చాలా ప్రశాంతతగా ఉంటుందన్నమాట. నేనైతే పోయిన సంవత్సరం ఒక్క వారమే దీపం అనేది పెట్టుకున్నానండి. ఈ సంవత్సరం అన్ని వారాలు రావాలి అనుకుంటున్నాను. అంటే మనకి ఆడవాళ్ళకి మెన్సెస్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం వల్ల మనము ప్రతి వీక్ అనేది రాలేం కదా. దేవుడి దయ వల్ల బాగుంటే ఈ సృష్టి అనేది పెట్టిందే కదా. అది వచ్చేసి ఇక్కడ చూసారు గుడి చుట్టూ అనేది ఇలా దీపాలు అనేది పెట్టేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి ఈ గుడి చుట్టూ ఉండే వాళ్ళు మొత్తం మా ఊరి వాళ్ళే అన్నమాట. ఇంతకు ముందాల ఈ గుడిలోకి అనేది ఎక్కువ మంది జనాభా అనేది రావట్లేదండి. ఇక్కడ చిన్న మారేడు చెట్టు ఇప్పుడే కొత్తగా వేశారనమాట. అక్కడ కొంతమంది వెలిగించుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూసారా నవగ్రహాలు ఉన్నాయి కదా, నవగ్రహాల చుట్టూ స్వామి వాళ్ళు తిరగొచ్చో లేదో కామెంట్ చేయండి. మాకైతే ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటే స్వాములు అనేది నవగ్రహాల చుట్టూ తిరగకూడదు అని చెప్పేసరికి మా స్వామి వాళ్ళు అస్సలు తిరగలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి మొత్తం అందరు స్వాములు ఇలా దీపం పెట్టేసుకున్నాక ఆ తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసాక ఇక్కడ వచ్చేసి మనం సముద్ర స్నానం చేసాం కదా, శివాలయంలో దీపం పెట్టేసి ఇంటికి వచ్చాక మళ్ళీ స్నానం చేసి
మళ్ళీ ఇక్కడ వచ్చేసి స్వామి అయ్యప్ప స్వామి ఇంట్లో ఉన్నాడు కదా, ఆ స్వామి వారికి హారతి అనేది నేను దీపం పెట్టి మాత్రమే వచ్చానండి, హారతి అనేది ఇవ్వలేదు. శివాలయంకి వెళ్ళేసి హారతి అనేది ఇవ్వచ్చు అని చెప్పేసి అలానే వచ్చేసామన్నమాట. ఇక్కడ స్నానం చేసేసాక హారతి అనేది అయ్యప్ప స్వామికి శరణఘోష చెప్పుకొని ఇలా హారతి అనేది ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి వర్షం అనేది ముంత తుఫాన్ అనేది వచ్చింది కదా, ఈ వర్షంలో చూడండి కోళ్ళు అనేవి ఎలా ముడుక్కుని ఉన్నాయి. మనమైతే ఇంట్లో ముడుక్కుంటాం, కోళ్ళు అయితే ఇక్కడ కోళ్ళ కింద ఇలా ముడుక్కుంటాయి అన్నమాట. ఈ క్లిప్ అనేది ఎందుకు పెట్టానంటే మా ఇంటి ముందు వ్యూ అన్నమాట, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఇలా పెట్టున్నాను అనమాట. ఎండ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది, ఇలా వర్షం పడినప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.